కనిపిస్తుంది. ఇలాంటి ఒక చిల్లర చీప్ జఫాగాన్ని పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలతో కంపేర్ చేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రాన్ని క్రిమినల్స్ నుండి కాపాడే ఉద్దేశంతో పక్కా హాట్ బ్లడెడ్ క్రిమినల్స్ ని తిట్టారు. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కూల్చేస్తాం, కుతుకులు కోస్తాం అంటే మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గూండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాగే చెప్తున్నా, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తే నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తున్నా. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. అండ్ అందులో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ప్లస్ ఆయన అన్న మాటల్ని ఇంకా చేతల్లో చూపించినా సరే తప్పులే అనిపిస్తుంది. అలాంటి తప్పుడు మనుషుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ సో కాల్డ్ ప్రశ్నగాన్ని సపోర్ట్ చేసే పకోడీగాళ్ళు కేవలం బూతులు మాట్లాడేశారు అనే విషయాన్ని హైలైట్ చేస్తూ మెయిన్ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించేస్తుంది. ఇదే వాళ్ళకి చెయ్యి తిరిగిన బాగా తెలిసిన ఆట. అండ్ ఈ ఆటలో వీళ్ళు ఆరితేరిపోయి ఉన్నారు. అండ్ చాలా మంది కూడా వీళ్ళు ఇలానే కాపాడారు. ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. ఇదే వీళ్ళు బాగా ఫాలో అయ్యే లైన్.